ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సుప్రీంకోర్టు కానిస్టేబుల్ అభ్యర్థులకైతే శుభవార్త అయితే అందించింది. నేడో రేపో బోర్డు నుంచి అధికారిక ప్రకటన, 12 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందజేత అన్ని విభాగాలకు రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు. కేసీఆర్ ప్రభుత్వంలోనే 17,516 ఉద్యోగాలకు తుది ఫలితాలు అయితే ఇచ్చినట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. కానిస్టేబుల్ ఉద్యోగులకు ఎంపికైన 15,750 మంది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో నిరుడు అక్టోబర్ 4న ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాలని ఫైనల్ చేస్తూ నేడో రేపు టీఎస్ఎల్పీఆర్బీ తుది ప్రకటన చేయనున్నది. జరిగిన తప్పులపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ నిపుణుల కమిటీ వేయాలన్న హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే బోర్డుకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లు తెలిసింది. ఇచ్చిన తుది ఫలితాలే ఫైనల్ అంటూ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయా విభాగాల నియామక పత్రాలు తయారు చేసుకోవాలంటూ రాష్ట్ర హోంశాఖ రహస్యంగా ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఉన్నతాధికారులకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు లిస్టు ఇతర లేఖలైతే వెళ్ళినట్టు తెలుస్తుంది. డ్రైవర్, మెకానిక్ పోస్టులకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో వాదన సందర్భంగా నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి తుది ఫలితాల విడుదల వరకు అన్నింటినీ పద్ధతి ప్రకారం నిర్వహించామని, సాంకేతికంగా కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నామని బోర్డు తరపు న్యాయవాది వివరించారు. దీంతో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా బోర్డు వాదనలకు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ హైకోర్టు వేసిన నిపుణుల కమిటీ గడువు కూడా ముగియనున్నది. దీంతో ఈ కమిటీ కూడా బోర్డు వాదనకే కట్టుబడి ఉన్నదని సమాచారం. 12 నుంచి నియామక పత్రాలు. ఈ నెల 12 నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 12 నుంచే నియామక పత్రాలు ఇచ్చేలా ప్రింటింగ్ ఏర్పాటు చేసుకోవాలని సీఎంఓ హోంశాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి. 12కు ముందు లేదా తర్వాత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే అందించనున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే తుది ఫలితాలు. కేసీఆర్ ప్రభుత్వం 2022 ఏప్రిల్లో మొత్తం 17,516 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. వీటిలో 587 ఎస్ఐ తత్సమాన ఉద్యోగాలకు, 16,604 కానిస్టేబుల్ తత్సమాన ఉద్యోగాలు ఉన్నాయి. 2022 ఏప్రిల్ నుంచి 587 ఎస్ఐ ఉద్యోగాలు టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించి నిరుడు ఆగస్టులోనే చివరి ఫలితాలు వెల్లడించింది. దీంతో ఎస్ఐ ఉద్యోగులకు ఎంపికైన 587 మంది అభ్యర్థులు రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. అభ్యర్థుల నియామక ప్రక్రియ 2022 ఏప్రిల్ నుంచి ప్రారంభమైంది. గర్భిణులైన ఆ అభ్యర్థులతో మొదలైన చిన్న వివాదాలు, తుది పరీక్షలో వచ్చిన ట్రాన్స్లేషన్ ప్రశ్నల వరకు చాలా సందర్భాల్లో అభ్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. అయినా టీఎస్ఎల్పీఆర్బీ ఎప్పటికప్పుడు హైకోర్టు సూచనలను పాటిస్తూ రిక్రూట్మెంట్ ప్రక్రియను అయితే కొనసాగించింది. సో మొత్తం మీద కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 12 లేదా 12 తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అయితే నియామక పత్రాలు అందజేయనున్నట్లు సమాచారం.